విద్య, వైద్యం లాంటి కనీస అవసరాలలో కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు ఎందుకు ఉండవు అన్న ఆలోచన ఎప్పుడో నాకు ఊహ వచ్చినప్పుడు నాకు తెలియకుండా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ప్రతి ఆలోచన కనీసం దాని వైపు పోయేది. కనీసం చదువుకునే అవకాశాలు ఎందుకు ఉండవు సమానంగా, వైద్యం చేయించుకునే సమానంగా కనీస అవకాశాలు ఎందుకు ఉండవు, అరే 3 పూట్ల కనీసం తిండి తినే పరిస్థితి కానీ చాలామందికి ఎందుకు ఉండదు. అలా లేనప్పుడు ప్రభుత్వాల కనీస బాధ్యత కదా, ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు పని చేయవు? ఇవి నాకు తెలిసి ఒక ఊహ వచ్చేటప్పటికే మైండ్లో ఫిక్స్ అయిపోయాయి. అందుకే స్కూళ్ళల్లో ఎప్పుడైనా మీ స్కూల్లో కానీ అడిగింటారుగా, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే, నేను లా ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా, లాయర్ అవుతా అంటే, నేను నాయకుడు అవుతా, అందరికీ ఉచితంగా విద్య వైద్యం అని చెప్పి సంతకం పెడతాను. చిన్నప్పుడు తెలిసి తెలియక అనే పరిస్థితుల్లోనే అంటే అటువంటి ఆలోచన అప్పుడే పునాది పడింది. అందుకే కాబోలు దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఈ పేదల కోసం వీళ్ళ కోసం ఎవరు ఆలోచించారు, ఎవరు ఉద్యమాలు చేశారు, ఎవరు పోరాటాలు చేశారు, ఎవరు ఆ దిశగా కసరత్తులు చేశారు, దీని మీద బాగా ఎక్కువగా చదువుతూ వచ్చారు. అందుకే ఎక్కువ పుస్తకాలు చదివాను. క్రమంలో బాగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం సరే ప్రపంచ కథ కాసేపు పక్కన పెడితే, దేశం కథ కాసేపు పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి రెవల్యూషనిస్టులు ఒక మంచి రెవల్యూషన్తో నిర్ణయాలు తీసుకొని వచ్చి పరిపాలించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాకు టక్కునే ఫస్ట్ గుర్తుకొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు. ఒక పెద్ద రెవల్యూషనిస్ట్. ఎందుకంటే అదే అంటున్నాను, నా ఆలోచనల ఫ్రేమ్వర్క్లో నుంచి కొంతవరకు ఆయన ఎగ్జిక్యూషన్ చేశారో అంటున్నాను. ఆయన ఎంత పెద్ద రెవల్యూషనిస్టో తెలియాలి అంటే, కరెంటు బిల్లులు కట్టలేక, టైంకి కరెంట్ రాక, వచ్చిన కరెంటు బిల్లులు కట్టలేక, పంట చేతికి రాక ఫ్యాన్లకు వేలాడి ఉంటారు రైతులు. ఆ రైతు కుటుంబాలను అడుగు, ఉచిత కరెంటు కొన్నటువంటి విప్లవాత్మకమైన మార్పు గొప్పతనం గురించి చెబుతారు. రైతు సమస్యల మీద రోడ్లెక్కితే పోలీసు తూటాలకు నడి రోడ్డు మీద కుప్పగూలిపోయి, పోలీసు తూటాలు గుండెల్లో దిగి రోడ్డు మీద చనిపోయిన రైతు కుటుంబాలను అడుగు. ఉచిత విద్యుత్ అనేది ఎంత విప్లవమో చెబుతారు. ఉచిత విద్యుత్ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో విప్లవాత్మకమైన ఏమంటారు సంస్కరణ అని మనం చెప్పలేమా, నిర్ణయం అని. అంతేనా? ఇంజనీరింగ్ చదవాలి అనే ఆలోచన చెయ్యాలి అంటేనే, ఆ దిశగా ఆలోచించాలి అని భయపడే కొన్ని లక్షల పేద కుటుంబాల నుండి ఇంజనీరింగ్ చదివి దేశ విదేశాల్లో మంచిగా ఉద్యోగాలు చేస్తూ వివిధ వ్యాపారాలు, వివిధ ఉద్యోగాలు, వివిధ చిన్న చిన్నగా కంపెనీలు కానీ నడుపుతూ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులను అడుగు. ఫీజు రియంబర్స్మెంట్ ఎంత విప్లవాత్మకమైన నిర్ణయమో చెబుతారు. మీలో ఎంతమంది చదువుకొని ఉండరు? ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎంతమంది ఇంజనీరింగ్ చదివి ఉండరు? అది ఎంత విప్లవమో చెబుతారు. ఫీజు రియంబర్స్మెంట్. పెద్ద ఆసుపత్రికి పోతే, పెద్ద ఆసుపత్రులకు పోతే ఆసుపత్రుల్లో ఓపీలకనే డబ్బులు కట్టుకోలేం. ఏమో నయమైతే అవుతుంది, లేదు ఆ దేవుడిదయ్యా అని చెప్పి ఏమైనా కాసింత పెద్ద రోగం వస్తే వాళ్ళ ఊరి మండల ప్రభుత్వ ఆసుపత్రి దాటి వేరే దగ్గర చూపించుకునే స్తోమత కూడా లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి గుండెలకు బొక్కలు పడ్డా కూడా వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చింది చూశారు. ఆ పరిస్థితి వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి చూశారు. ఆ నిలబడిన ప్రాణాలను అడుగు. రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ గొప్పతనం ఏంటో, అది ఎంత విప్లవాత్మకమైన నిర్ణయమో చెబుతారు. అడుగు. అందుకే అంటారు డెఫినెట్లీ ఆయన ఒక రెవల్యూషనిస్ట్. నేను రాజకీయాలు మాట్లాడట్లేదు. లక్షల కోట్ల మంది బతుకుల్లో వచ్చిన మార్పు గురించి చెబుతున్నా. చదువుకొని జీవితాలు మార్చుకున్న లక్షల కుటుంబాల గురించి, వైద్యం చేయించుకొని బ్రతుకుతున్న లక్షల కుటుంబాల గురించి, కరెంటు కష్టాలు లేకుండా ఉచిత కరెంటుతోటి ఎలాగోలా నెట్టుకొస్తున్న రైతుల కుటుంబాల గురించి. వీటిని మించిన రెవల్యూషన్సా? ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి నిర్ణయాల్లో కొంతవరకు అయినా చూసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఆదివారం వస్తే రెండు కోడిగుడ్లు
2 ఉర్లగడ్డలు, ఉర్లగడ్డలు అంటే తెలుసా? ఉర్లగడ్డలు అంటే ఆలు, 2 కోడిగుడ్లు, 2 ఉర్లగడ్డలు, కోడిగుడ్లు ఉడకబెట్టి ఉర్లగడ్డలు కట్ చేసి అదే కూర వండుకొని ఆదివారం వస్తే దాన్నే చికెన్గా మటన్గా ఫీల్ అవుతుంటే, అటువంటి వాళ్ళ పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం రోజు కోడిగుడ్డు మంచిగా చిక్కి పౌష్టికాహార భోజనం, అంతకుముందు రాగి జావ, వాళ్ళు కూర్చొని స్కూల్ పూర్తిగా రూపురేఖలు మారిపోయి ఇంగ్లీష్ మీడియం విద్య, వాళ్ళ చేతుల్లో ట్యాబ్స్, ఐబీ సిలబస్ వచ్చే దిశగా వెళ్తూ ఉండి మంచిగా టాయిలెట్లు వేసి స్మార్ట్ క్లాస్ రూములు పెట్టి మంచిగా షూ వేసుకొని మంచిగా బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా స్కూల్కి పోతున్నారు. చూశారు? జగన్మోహన్ రెడ్డికి నాడు నేడు కింద తీసుకొచ్చిన విప్లవాత్మకమైన ఈ సంస్కరణలు ఎంత మంచి ఫలితాన్ని ఇస్తాయో ఆ కుటుంబాలను అడుగు. ఇది ఎంత విప్లవాత్మకంగా తను చేసిన ఆలోచన. అంతేనా? పిల్లోని బడికి పంపించే సంగతి దేవుడు. బడికి పంపిస్తే ₹50 వచ్చి మాకు ఎవరు అన్నం పెడతారు సారు? బడికి పంపిస్తే పిల్లోడు పోయి ఆ గొర్రెల దగ్గరకో, ఎనుముల దగ్గరకో, ఆవు దగ్గరకు పోయి మేపుకొని వచ్చేస్తే ఆవు సుఖ పాలన నమ్ముకొని చెప్పి మేము బతుకుతాం. 7 గొర్రెలు కాసి లేకుంటే ఒక ఆమె ఎనుము మేపుకొని వచ్చి కొంచెం గడి తీసుకొని వస్తే మాకెవరు? మేము ఇద్దరం పనికి పోతాము. వాడు బడికి పోతే ఎవరు తీసుకురావాలి? ఎవరు మేపకి రావాలి గొర్రెలు? మేము బడికి పంపలేంలే అన్న కుటుంబాలను అడుగు. ఇప్పుడు బడికి పంపితే సమాచారం కింద అమ్మఒడికి కింద డబ్బులు తీసుకుంటున్నటువంటి అది ఎంత విప్లవాత్మకమైన నిర్ణయమో చెబుతారు. అది ఎంత విప్లవాత్మకమైన నిర్ణయం అమ్మఒడి లాంటివి చెబుతారు. ఇది కూడా ఒక రెవల్యూషన్తో కూడుకున్న నిర్ణయమే. చాలామందికి ఇవి నచ్చకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితులు ఎదుర్కోలేని వాళ్ళు కావచ్చు. నేనేమి ఓట్ల పరంగా రాజకీయం పరంగా మాట్లాడట్లే, మనిషి పరంగా మానవత్వంతో మాట్లాడుతూ ఉన్నా. నా నిర్ణయంతో 10 మంది ఏకీభవించవచ్చు, నాలాగా 10 మంది ఆలోచించవచ్చు. అది హ్యుమానిటీ, మనుషులు అన్నవాళ్ళు. అవును, మిగతా 90 మంది ఆలోచించట్లేదని ఎవరైనా అంటే మానవత్వం చచ్చిపోయిందని, మనిషి చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని అర్థం. అంతేగాని మనిషి ఎదిగాడని అర్థం కాదు. ఈ దిశగా ఆలోచన చేయట్లేదు ఎవరన్నా అంటే మనిషి క్రూరంగా తయారయ్యారని, మనిషి ఎదగలేకపోతున్నాడని, మనిషి శాడిస్ట్గా తయారవుతున్నాడని, కనీసం పేదోళ్ళకు కూడా విద్యా వైద్యులు సమాన అవకాశాలు భరించలేకపోతున్నారు. వాళ్ళ క్రూరత్వాన్ని, వాళ్ళ శాడిజం. అవును, 50 మంది పెరిగారు, 60 మంది పెరిగారు, 99 మంది అలాగే ఉండనియండి. ఒక్కరే నా ఆలోచనల వైపు ఉండనియండి. నేనే రాజకీయము ఓట్ల గురించి మాట్లాడతలేదు. ఆ ఒక్కరే ఉన్నా కూడా మనుషులు కనీసం 1% అని ఉన్నారు, సంతోషం రా బాబు అన్నారు. 1% అన్న మనుషులు ఉన్నాడు, మానవత్వం ఉన్నాడు, సంతోషం రా బాబు అన్నారు. ఇప్పుడు నేను చెప్పినవన్నింటినీ మనిషి అన్నవాడు ఎవడు వ్యతిరేకిస్తున్నాడు అంటే అసలు మనకి మనిషిగా అసలు అర్హత కూడా లేదని అర్థం. అది ఇంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇంకా వేరేటివి చెప్పండి. వేరే ముఖ్యమంత్రులు ఎవరిని ఏమైనా తెస్తే ఇంత రెవల్యూషన్గా తీసుకునే నిర్ణయాలు ఏం కనిపించలే నాకైతే, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి.